నన్ను ప్రోత్సహించండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచ స్థాయిలో సాధించి చూపిస్తానని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ భరోసాను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నా మౌనంగా ఎలా ఉండాలనిపిస్తుంది? ఓ ఆంధ్రుడా, మేలుకోకపోతే భవిష్యత్ శూన్యం. మన బిడ్డల భవిష్యత్ మన కళ్ళ ముందే బుగ్గి కావడం ఖాయం. అయినా మన జీవితాలకు, మన భవిష్యత్తుకు ఎందుకు పనికిరాని కులాలు, మతాలు, వర్గాలు మనకు అవసరమంటావా? ఓ ఆంధ్రుడా, ఆంధ్రులను రెచ్చగొట్టే ఏ ఒక్క పాలకుడు సొంత కులం అక్కర్లేదు. వారి కులాల్లో వారి వారి సొంత సామాజిక వర్గాలకు చెందిన వారిని కనీసం సంబంధాలు కూడా కలుపుకోరు. సామాన్య మానవులు ఆ రహస్యాన్ని గ్రహించకుండా కులమత సంఘాలు, వర్గాలంటూ యువత జీవితాలను, వారి బంగారు భవిష్యత్తును అగమ్య గోచరంగా తయారు చేస్తున్నారు. కులమత ఉన్మాద ఉద్యమాలు తీవ్రవాదం కన్నా ప్రమాదమని గ్రహించాలి. కులం మత్తు మాటలతో రెచ్చగొట్టేటోళ్ళు అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభలకు వెళ్తున్నారు. ఆ కులాల భవిష్యత్ మాత్రం మురికి జీవితాలకే పరిమితమవుతున్నాయి. కొన్ని అంతర్గత సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కుల ఉద్యమాలతో విధ్వంసాలు సృష్టించిన వారి ఆది అంకురాలు ఆ కులాలు వారే కాదని, అదేవిధంగా ప్రాంతీయ ఉన్మాద ఉద్యమాలు రెచ్చగొట్టిన వారిలో అనేక మందిలో ఆ ప్రాంతాలకు ఏమాత్రం సంబంధం లేని వారేనని తెలుస్తుంది. నిత్యం మోసపోతున్న ఓ ఆంధ్రుడా, మేలుకోవయ్యా, లేకుంటే మన బిడ్డల భవిష్యత్ మన కళ్ళ ముందే బుగ్గి కావడం ఖాయం. మన ఆంధ్రుల బ్రతుకులు ఎడారి కావటం తథ్యమని ఆయన హెచ్చరించారు. కావాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో నా ఆంధ్రప్రదేశ్ అనే భావజాలంతో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులందరూ కూడా మనం గెలవాలి, మన బిడ్డలను గెలిపించాలని ఒక లక్ష్య సాధనతో మనమందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే ఈ రాజకీయ పార్టీల మొత్తులో పడితే ఖచ్చితంగా మన భవిష్యత్తుతో పాటు మన బిడ్డల భవిష్యత్తు మన కళ్ళ ముందే ఆవిరైపోతుంది. ఇవన్నీ గమనించండి. ఇక్కడ ఏ కుల నాయకుడైనా, ఏ మత నాయకుడైనా సరే మన కోసం కానీ, మన భవిష్యత్తు కోసం కానీ, మన బిడ్డల భవిష్యత్తు కోసం కానీ ఆలోచించేవాడు కాదు. ఇక్కడ కుల జెండాన్ని ఎత్తుకున్నవాడు కానీ, అలాగే మతపరమైనటువంటి ఉద్యమాలకి ఆజ్యం పోస్తున్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ చట్టసభలకు వెళ్ళడానికి ఇక్కడ ప్రజల్ని, ఆ వర్గాల ప్రజల్ని, ఈ ప్రాంత జనాన్ని అమ్మేస్తూ వాడి యొక్క సుఖం కోసం, వాడి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఆంధ్ర అనే ఒక భావజాలాన్ని రోజు రోజుకి హీనస్థితికి తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకని ఆనాడు జయాంధ్ర ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందంటే ఆంధ్రుల చరిత్ర దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ కేంద్రాన్ని ఆ రోజు గడగడలాడించినటువంటి చరిత్ర జయాంధ్ర ఉద్యమం. అలాంటి గొప్ప జయాంధ్ర ఉద్యమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో నడిచింది. తెన్నేటి విశ్వనాథం గారు, కాకాని వెంకటరత్నం గారు, అలాగే గౌతు లచ్చన్న గారు, ఇలాంటి మహా యోధులు నిస్వార్థమైనటువంటి ఉద్యమాన్ని ఆ రోజు సుమారు 450 మంది తుపాకీ తోటాలకి ప్రాణాలు అర్పించారు, ఎదురొట్టారు. ఆంధ్ర పౌరుషం లాంటిది, ఆంధ్రుల యొక్క సత్తా అటువంటిది. ఢిల్లీ బలగాల్ని తరిమి కొట్టారు ఆ రోజు. విద్యార్థులు నన్ను కాల్చని నా ఆంధ్ర నాకు కావాలి, నా ఆంధ్రుల భవిష్యత్తు నాకు నువ్వేంట్రా నాకు ఇచ్చేది, నా ఆంధ్ర వెలకట్టలేనటువంటి సంపద కలిగినటువంటి రాష్ట్రం నాది అని ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అలాంటి ఉద్యమాన్ని నీరుగార్చినటువంటి చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు.